సో నమస్తే, వెల్కమ్ టు యోయోటి. సో ప్రస్తుతం మనం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనే ప్రోగ్రామ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఎట్లా అనిపిస్తుంది మేడం, ఒక ఎన్ఆర్ఐస్ ఈవెంట్ చేస్తున్నారు, సో ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందండి. ఇట్లా అందరు ఎన్ఆర్ఐస్, ఇది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఎన్ఆర్ఐస్ది. ఎక్కడైనా మనము మోస్ట్లీ ఆట ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి, కానీ ఇది ఇంతమంది ఇన్ని దేశాల నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఎన్ఆర్ఐస్ని ఒక్క చోట చూసి మంచిగా అనిపిస్తుంది. ఎన్ఆర్ఐస్ అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే చాలామంది ఎన్ఆర్ఐస్ ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళి కష్టపడి సంపాదించిన దాంట్లో ఎంతో కొంత కూడబెట్టుకొని ఇక్కడ వాళ్ళ సొంత గ్రామాలకు ఏదో ఒక సహాయం చేయాలన్న ఉద్దేశంతో సహాయం చేస్తారు. అది ఏదైనా కానివ్వండి, వాళ్ళకి తోచినంత సహాయం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎన్నో కోట్లు చూసినట్టయితే మనం ఎన్నో కోట్లు ఎన్ఆర్ఐ ఫండ్స్ ఇక్కడికి వస్తాయి. దాంతో ఎంతో అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులలో కూడా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా అదేవిధంగా సపోర్ట్ చేస్తూ ఆ అభివృద్ధి కార్యక్రమాలకు సహాయపడతారని కోరుకుంటున్నాను. మీరు కూడా విదేశాల్లో ఉంటున్నారు మేడం, మీ నియోజకవర్గంలో కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారని కూడా వింటున్నాము. సో మరి ఇట్లాంటివి చూస్తున్నప్పుడు మీకు ఇంకెట్లాంటివి చేయాలనిపిస్తుంది? మా మామయ్య అత్తమ్మ వాళ్ళిద్దరు కూడా గత 30-40 ఏండ్ల నుంచి కూడా, మా అత్తమ్మ ఇక్కడనే ఉన్నారు, 30-40 ఏండ్ల నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండ్రు వాళ్ళు, అంటే నేను పుట్టక ముందు నుంచి. మరి ఇప్పుడు కొత్తగా ఏదో రాజకీయాల్లోకి వచ్చినామన్నది కాదు, మేము గెలవడానికి అదొక కీ రోల్ ప్లే చేసింది. ఈరోజు వాళ్ళు ఆ రోజు చేసినప్పుడు ఎప్పుడు అనుకోలేదు రాజకీయాల్లోకి వస్తామని. మరి మనం మన గ్రామానికి మంచి చేస్తే అది మనం మంచి చేసి మర్చిపోతామేమో, కానీ ఆ మంచి ద్వారా లాభం పొందిన ప్రజలు అది మర్చిపోలేదు, గుండెలలో పెట్టుకున్నారు. ఇప్పుడు అదే దాని రిజల్టే నా గెలుపు. ఎన్ఆర్ఐస్ అందరూ కూడా అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చిన్న వాళ్ళకి తోచినది ఎంతో కొంత సహాయం చేస్తే చల్ల నీళ్ళకి వేడి నీళ్ళు తోడు అన్నట్టుగా ఏదో సహాయపడుతుంది. మరి ఇక్కడ రావడం మటుకు చాలా మంచిగా అనిపించింది. నాకు ఒకటి ఉంది, అది నేను ఎంత మటుకు చేయగలుగుతానో లేదో తెలియదు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల టాయిలెట్లది చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల నీళ్ళు కూడా తాగలేకుండా ఉంటున్నారు కొంత టీచర్స్ అయినా కానివ్వండి, కొంతమంది పిల్లలు ఇంకా తప్పనిసరి పరిస్థితులలో యూజ్ చేస్తున్నారు. అది కాకుండా మంచిగా వాష్రూమ్స్ కట్టించి గవర్నమెంట్ ద్వారా లేకపోతే ఇట్లాంటి కార్యక్రమాలకి ఎన్ఆర్ఐస్ అందరు కూడా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాం. మా వంతు ప్రయత్నం మేము కూడా తప్పకుండా చేస్తాం. అది చేయడమే కాదు, కట్టి వదిలేస్తే మళ్ళీ అదే పరిస్థితికి వస్తాయి అవి. దానికి మెయింటెనెన్స్ అన్నది కూడా ఉండాలన్నది నా ఉద్దేశము. అది మరి ఏ రకంగా ప్లాన్ చేస్తామో తెలియదు, కానీ అది మనకు చేయాలని ఉంది. మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మేడం మీరు చెప్పండి మేడం, అంటే ఈ ఒక ఎన్ఆర్ఐ, మీరు కూడా ఒక ఎన్ఆర్ఐ, సో ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ? తను అక్కడ తీసుకోండి మీరు. సో ఎట్లా అనిపిస్తుంది, మీరు కూడా ఒక ఎన్ఆర్ఐ, గతంలో మీరు కూడా మీ నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కూడా వింటున్నాము. సో ఇట్లాంటి చూసినప్పుడు అలా ఏమనిపిస్తుంది? అంటే ఒకటండి, ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇది ఈరోజు ఇక్కడ మన గ్లోబల్ ఎన్ఆర్ఐ తెలంగాణ అసోసియేషన్ వారు ఇక్కడ సభ చేయడం జరిగింది. ఈ సభకి ఇక్కడ రావటం జరిగింది. అంటే ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు గ్లోబలీ అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ గ్లోబలీ అంటే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళటం జరిగింది. కానీ ఒకటేంటంటే నేను చెప్పగలిగేది, నా ఎన్ఆర్ఐస్ అందరికి కూడా మీరు మదర్ ల్యాండ్ని మర్చిపోకుండా మళ్ళీ మీరు నా మదర్ ల్యాండ్ కంటే మీరు పుట్టిన ప్రదేశం కాకపోయినా కానీ వేరే దేశంలో ఎక్కడైనా కానీ, మన ఇండియాలో వేరే ప్రదేశం ఎక్కడున్నా కానీ మీరు మన ఇండియాకి వచ్చి మళ్ళీ సేవలు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము గత 35 ఏళ్ల నుంచి కూడా మా నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గంలో అదే సేవలు చేశాము. కానీ మనం ఏం చేసినా కానీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే అది ఎగ్జాంపుల్ మా గెలిపే ఈరోజు. సో అదేవిధంగా నేను కోరుకునేది ఏంటంటే, ఎన్నో సేవా కార్యక్రమాలు అవసరము అంటే ఇక్కడ మన ఇండియా ప్రదేశానికి. మీరు ఎన్ఆర్ఐస్ అందరూ కూడా మర్చిపోకుండా మీరు తప్పకుండా మళ్ళీ కమ్బ్యాక్. అండ్ ఇక్కడ పొలిటికల్గా కూడా మనకి ఎన్ఆర్ఐస్ కూడా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ వ్యూస్, డిఫరెంట్ ఐడియాస్ రావచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ పాత్ర కూడా చాలా వరకు ఉండాలి. సో మంత్రులు అయ్యి లేకపోతే ఏదైనా పొజిషన్స్ అవసరం లేదు, మనం బ్యాక్ ఎండ్లో ఉండి కూడా పొలిటికల్కి అంటే మన ఐడియాస్ కానీ ఏదైనా చేయొచ్చు. తప్పకుండా మీరు అందరూ కూడా వచ్చి
పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.